దేవుని రాజ్యం అనేది ఊరకనే వచ్చేస్తుందా? దేవుని రాజ్యం అనేది ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు ఇచ్చేస్తాడా? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కేవలము దేవుని మందిరానికి వచ్చి, లేకపోతే కేవలం బైబిల్ చదివేసేసి అప్పుడప్పుడు మనకు గుర్తొచ్చినప్పుడు దేవునికి ఏదైనా ప్రార్థించుకొని మరి ఈ రీతిగా గడపటం ద్వారా మనము దైవరాజ్యంలో ప్రవేశించటానికి అర్హత సాధిస్తామా? ఈ రకమైన అనుమానాలు చాలామందికి మనకున్నాయి. వాటిని గురించి క్రమక్రమంగా ఇది మనము ధ్యానం చేస్తాం. గత రాత్రి నా స్నేహితుడు ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అప్పుడప్పుడు మేము కొన్ని తర్కించుకుంటూ ఉంటాం, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నన్ను అడిగాడు, ఏం చెప్తున్నావు రేపు వాక్యం అని. దేవుని రాజ్యం గురించి చెప్తున్నాను. అమ్మో, అది చాలా పెద్ద సబ్జెక్టు కదా. నేను ఇద్దరం బైబిల్ ట్రైనింగ్ చేశాం. అది పెద్ద సబ్జెక్టు కదా, ఎట్లా ఎంచుకున్నావు, అది దాని గురించి ఎలా చెప్దాం అనుకుంటున్నావు అని అనుకున్నప్పుడు కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. సో దేవుని రాజ్యము అనేటటువంటిది చాలా పెద్ద ఒక చక్కని సబ్జెక్ట్ అండి. అంతిమంగా మనందరం ఎడకపోవాలా? మనందరి ఉద్దేశం ఏంది? దేవుని రాజ్యం లేకపోతే పరలోక రాజ్యం, అంతేనా? మనం ఈ రోజున చర్చిలకు వచ్చినా, బైబిల్ చదివినా, ప్రార్థన చేసుకున్నా, ఇన్ని రకాలుగా ఇన్ని చేస్తున్నా ఏ ఉద్దేశంతో వస్తున్నాం మనం దేవుని మందిరానికి? అంతిమంగా ఈ లోకాన్ని మనం విడిచిపెడితే దైవరాజ్యంలో మనము ప్రవేశించి దేవునితో మనము మన జీవితాలు గడపాలి అని మనం కోరుకోబట్టే కదా మనం వస్తున్నాం. ఆ పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఏమండి, ఆ ధవల సింహాసనం మీద, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద, ఆ మహిమ సింహాసనంపై మహిమోన్నతుడనే దేవుడు ఆయన కూర్చొని ఉండగా దగదగలాడేటటువంటి వస్త్రాలతో, ఏమండి, అగ్ని గుండముల లాంటి కన్నులతో, ఆ చక్కని ధవల వర్ణముతో మెరిసేటటువంటి ఆ సన్నని నార వంటి ఆయన ఆ తెల్లని ఆ జుట్టు ఆయన వేసుకొని అక్కడ కూర్చొని ఉంటే, ముఖమంతా ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా ప్రకాశిస్తూ ఉంటే, బంగారు చక్కని వీధులతో అక్కడ పరలోకము అలంకరించబడితే, ఎవరికి కేటాయించబడినటువంటి గృహాలు, ఎవరికి కేటాయించబడినటువంటి స్థలాలలో వారు ఉంటూ ఉండగా, బూరలు మోగుతూ ఉంటే, దేవదూతలు స్వరాలెత్తి దేవుని నామాన్ని కీర్తించి కొనియాడుతుంటే, సర్వలోకము నుండి ఎత్తబడిన సకల పరిశుద్ధుల సమూహం ఆయన సన్నిధిలో గొంతెత్తి స్వరాలెత్తి దేవదూతలతో కలిపి శుద్ధుడు పరిశుద్ధులని ఆ కోటాను కోట్ల మంది దూతలతో కలిసి ఈ యొక్క ప్రజలందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా చేరి ప్రార్థిస్తుంటే, స్తుతిస్తుంటే, గణపరుస్తుంటే, మహింపరుస్తుంటే, వారిలో ఎక్కడో మనం ఉండాలనేది మన ఆశ. అంతేనండి? ఎక్కడో ఒక చోట మనకు స్థానం దొరికితే చాలు. ఆమేన్, హల్లెలూయా.